దేవుడు, ఏ దేవుడు? మన పక్షమున ఉండగా. ఆమేనండి. 10,000 మంది పైబడిన పదిలముగానే, హల్లెలూయా, ఎర్ర సముద్రం ఎదురొచ్చినా, ఫరో సైన్యం మనల్ని తరిమినా, ఎవరు మనల్ని తరిమినా, దేవుడిచ్చిన వాగ్దానం ఎండిపోవడానికి వీల్లేదు. ఆమేన్ 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 ఆమేన్. టికెట్ రిజర్వేషన్ हो गया भैया, yes or no? ఆమేన్. ఆ రిజర్వేషన్ ని నువ్వు తీసి పడేస్తే దేవుడు కూడా ఏం చేయలేడు. రిజర్వేషన్ ని జేబులో ఉంచుకోవాలి. ఆమేన్ ఆమేన్. ఈయన వచ్చేదో అంటాడు, అమ్మ తేజ పాస్టర్ అయ్యే అంత ఉట్టిది అంటాడు. అమ్మ తేజ పాస్టర్ అంత ఉట్టిదే. ఉట్టిదే అయితే ఏంటి? ఎవరు నమ్మినా నమ్మకపోయినా దావీదుని అందరు ఎట్లా చూశారు? గొర్రెల కాపరిగా చూశారు. దేవుడు మహారాజుగా చూశాడు. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. యోసేపును అనాథగా చూశారు. దేవుడు ఏం చేశాడు? ప్రధానమంత్రి అభిషేకం చూశాడు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హమ్ క్యా బోల్ రా మాలూమ్ తెరకు? నేనేమంటున్నానో తెలుసా? ఈరోజు లోకం ఏమంటుందనేది లెక్క కాదు, దేవుడు ఏమంటున్నాడు అనేదే లెక్క. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని దృష్టిలో నువ్వే రాజువి. ఆమేన్. దేవుని దృష్టిలో నువ్వే ప్రవక్తవి. ఆమేన్. దేవుని దృష్టిలో నువ్వే ఈ రాయచూరికి అండగా నిలబడబోతున్నావు. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఎందుకు పనికి రానిగా నువ్వు వాడిగా ఉంటున్నావు? దేవుడికి కావాల్సింది గొప్ప వంశంలో పుట్టిన వాళ్ళు కాదు, గుడిసెలో ఉంటున్న వాళ్ళు, ఆమేన్, పెంట కుప్పలో ఉంటున్న వాళ్ళు. yes ఆమేన్. హల్లెలూయా. 3 అంతస్తులో బిల్డింగ్ లో పుట్టిన వారు దేవునికి అవసరం లేదు. అడుక్కు తిన్న వాళ్ళే దేవునికి కావాలి. ఆమేన్. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, మీ ముందు నిలుచున్న పాస్టర్ అమ్మ తేజ అనబడే నేను ఒక అనాథని, తల్లి తండ్రి ఇద్దరు లేని ఒక అనాథని. 3 సంవత్సరాల వయసులో అమ్మని కోల్పోయినాను, అనాథగా బ్రతికాను. అనాథలు ఉంటారు కానీ నా అంత అనాథ ఎవరు ఉండరు. అనాథగా బ్రతికిన జీవితం నా జీవితం, వెలివేసిన జీవితం నా జీవితం, ఒంటరిగా బ్రతికిన జీవితం నా జీవితం, ఆకలైతుంటే అన్నము కోసం ఇంటింటికెళ్ళి అడుక్కు తిన్న జీవితం నా జీవితం. అన్నం కోసం వెళ్తే ఛీ రోజు మా ఇంటికే వస్తున్నావేంద్ర నువ్వు అని నన్ను చీదరించిన వాళ్ళు ఉన్నారు. మా ఊర్లో ఒక పాస్టరు పిడతల ప్రసాద్ రావయ్య గారని, నా ఆత్మీయ తండ్రి, ఆయన మా ఊర్లో చిన్న మీటింగ్ పెడితే, ఎవరి అబ్బాయి ఇంత గలీజ్గా ఉన్నాడు, ఇంత కటింగ్ పెరిగిపోయింది, మురికి బట్టలతో ఉన్నాడంటే ఈ అబ్బాయికి ఎవరు లేరు, ఈ అబ్బాయి అనాథ అని చెప్పారు. అప్పుడు ఈయనని అనాథ శరణాలయంలో జాయిన్ చేయొచ్చా అంటే చెయ్యండి అని చెప్పి ఊరోళ్ళందరంటే ఆ సేవకులు నన్ను అనాథ శరణాలయంలో జాయిన్ చేశారు. ఆ అనాథ శరణాలయంలో నా అంత అనాథ ఎవరూ లేరు. అందరి కోసం ఎవరో ఒకరు వచ్చేవాళ్ళు, నా కోసం ఎవరు వచ్చేవాళ్ళు కాదు. బెడ్షీట్ కప్పుకొని మా అమ్మని తలుచుకొని ఏడుస్తా ఉండేవాడిని నేను. అమ్మా నువ్వు ఎందుకు చనిపోయినావమ్మా, నువ్వు బ్రతుకుంటే నేను కూడా ఈ తినేటోండి కదమ్మా. నా ఫ్రెండ్స్ కోసం
బిస్కెట్ ప్యాకెట్స్, చాక్లెట్స్ తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. ఇస్తే వాళ్ళు నాకు ఇవ్వకుండా ఇలా తినేవాళ్ళు. నేను వాళ్ళ వైపు చూస్తూనే ఏడుస్తూ ఉండేవాడిని. అమ్మాని ఎందుకు చనిపోయినావమ్మా అని మా అమ్మని తలుచుకొని ఏడుస్తూ ఉంటే, నా పక్కన ఉన్న నా ఫ్రెండ్స్ నాకు ఇవ్వకుండా తినడమే కాకుండా నాకు వార్డెన్ సార్కి చెప్తే వార్డెన్ సార్ విపరీతంగా నన్ను కొట్టేవాడు. మామిడి తోటలోకి వెళ్ళిపోయి, బాత్రూంలోకి వెళ్ళిపోయి ఏడ్చిన జీవితం నా జీవితం. అలా అనాథగా బ్రతికినటువంటి నా జీవితంలో అనాథ శరణాలయం నుంచి మరలా ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మరలా మా నాన్న వేరే పెళ్లి చేసుకున్నాడు. ఆ నాన్న వేరే పెళ్లి చేసుకున్న తర్వాత వచ్చినటువంటి పిన్ని, ఈయన ఉంటే నేను ఉండను అని చెప్పినప్పుడు నన్ను మరలా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టేశాడు. రోడ్ల మీద, ఫుట్పాత్ మీద పడుకున్న జీవితం నా జీవితం. మా అమ్మ సంపాదించింది కదా అని చెప్పి వాళ్ళు వీళ్ళు చెప్తే నేను ఒక్క మాట అన్నందుకు మా నాన్నగారు నన్ను ఇలా కట్టేసి తాళ్లతో కొట్టి 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 చిత్రహింసలు పెట్టాడు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, మాది నక్సలైట్ ప్రాంతం, అడవిలో అన్నలుండే ప్రాంతం, ఇల్లందు ప్రాంతం. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ అనే పార్టీ వినుంటారు మీరు. గుమ్మడి నర్సయ్య ప్రాంతం, ఎమ్మెల్యే 5 సార్లు గెలిచాడు ఆయన తెలంగాణలో. ఆ ప్రాంతం మా ప్రాంతం. అడవిలో అన్నలొచ్చి మా నాన్నగారిని గద్దించి నన్ను అడవిలోకి తీసుకెళ్ళిపోయారు. అడవిలో కేవలం బుక్కెడు పువ్వ కోసం, కొంచెం అన్నం కోసం గన్ను పట్టుకొని అడవిలో బ్రతికిన జీవితం నా జీవితం. సాయుధ పోరాటం కోసం, నూతన ప్రజాస్వామిక విప్లవము కోసం నేను బుక్కెడు పువ్వ కోసం పనిచేశాను. అడవిలో, గుట్టలల్లో, కొండలల్లో, లోయలల్లో, అడవులల్లో బ్రతికిన జీవితం నా జీవితం. ఒకరోజు బాగా మా అమ్మ గుర్తుకొచ్చి బాగా ఏడుస్తూ ఉండే మా అమ్మని తలుచుకొని ఒక పాట రాశాను. మా అమ్మని తలుచుకొని ఒక పాట రాస్తే ఒక అక్క వచ్చింది నా దగ్గరికి. తేజ ఎందుకు ఏడుస్తున్నావు అంటే, మా అమ్మ గుర్తుకొస్తుందక్క, మా అమ్మ గుర్తుకొస్తుంది, మా అమ్మ పొడిలో పడుకోవాలనుంది, మా అమ్మ గోరు ముద్దలు తినాలని ఉందక్క అని చెప్పి అక్కతో చెబుతుంటే అక్క ఏడవడం ప్రారంభించింది. అక్క, మా అమ్మ మీద ఒక పాట రాసినానక్క, పాడనా అని చెబితే పాట పాడేసరికి అక్క ఏడవడం ప్రారంభించింది. ఆ అక్క దళకమండలి దగ్గరికి తీసుకెళ్ళి, సార్ అన్న తేజ మంచి పాట రాసిండన్నా అని చెబితే అందరూ దళ సభ్యులందరూ కూర్చున్నారు, నన్ను పాట పాడమన్నారు. అప్పుడు మా అమ్మ పాట పాడినా నేను. అమ్మా నీ జ్ఞాపకాలే మరువాలేకపోతున్నానమ్మా, విడువాలేకపోతున్నానమ్మా. అమ్మా నీ జ్ఞాపకాలే మరువాలేకపోతున్నానమ్మా, విడువాలేకపోతున్నానమ్మా. ఈ పాట పూర్తిగా నేను పాడలేను, టైం లేదు. అంటే మ్యూజిక్ కూడా కరెక్ట్ లేదు కాబట్టి ఒకటి గమనించండి. ఆ పాట పాడిన వెంటనే అందరు ఏడవడం ప్రారంభించారు. ఈ పాట మీరు వినాలనుకుంటే పాస్టర్ అమ్మ తేజ సాంగ్స్ అని కొట్టగానే ఈ పాట వచ్చేస్తుంది. మీ పిల్లలకి వినిపియండి, మీ పిల్లలు తప్పకుండా మారిపోతారు యేసు నామంలో. హల్లెలూయా. ప్రియ దేవుని జనాంగమా, ఆ పాట పాడిన వెంటనే అందరు ఏడ్చారు. ఏడ్చిన వెంటనే మరి దళకమండలి నన్ను పిలిచి, నానా నువ్వు లోపల అడవిలో ఉండడానికి వీల్లేదు, నువ్వు బయటికి వెళ్ళాలి, నువ్వు బయటికి వెళ్ళి అరుణోదయాలో పని చేయాలని చెప్పి, నువ్వు స్టేజ్ మీద పాటలు పాడాలని చెప్పి నన్ను బయటికి తీసుకెళ్ళారు. బయటికి తీసుకెళ్ళి తెలంగాణ ఉద్యమంలో పాటలు పాడిన జీవితం నా జీవితం. తెలంగాణ ధూమ్ధామ్ కార్యక్రమంలో పాటలు పాడిన జీవితం నా జీవితం. అలా తెలంగాణ ధూమ్ధామ్ కార్యక్రమంలో ఒక పాట పాడి వస్తుంటే ఒక బలమైన యాక్సిడెంట్ అయింది. ఆ ఇల్లందు హాస్పిటల్, ఇళ్ళ నుంచి ఖమ్మం తీసుకెళ్లారు. తల పగిలిపోయింది, చెయ్యి విరిగిపోయింది. గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాను.
గవర్నమెంట్ హాస్పిటల్లో రక్తపు ముద్దై ఉన్నాను. 3 రోజుల తర్వాత స్పృహలోకి వచ్చాను. ఒక నర్సమ్మ వచ్చి అడుగుతుంది, బాబు నీకెవరు లేరా అంటే, అమ్మా నాకెవరు లేరమ్మా, నేను అనాథను అని చెప్పాను. అనాథను అని చెప్పినప్పుడు సరే అని చెప్పి తన కుమారుడి బట్టలు తీసుకొచ్చి ఒక చిన్న పెరుగు బాక్స్ తీసుకొచ్చి, పెరుగన్నం తీసుకొచ్చి న్యూ టెస్టిమెంట్ బైబుల్ ఇచ్చింది. నా బైబుల్ చదువుకో, ప్రార్థన చేసుకో, ఎవరు లేనోళ్లకు దేవుడే దిక్కు అని చెప్పి ఆ తల్లిగారు చెప్పినప్పుడు నేను ఆ రోజు రాత్రి మోకరించి ప్రార్థన చేశాను. ప్రభువా, అందరూ మోసం చేశారు, అందరూ వదిలిపెట్టేశాను. యేసు, నువ్వు తప్ప నాకెవరు దిక్కులేరయ్యా. చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాను. నువ్వు కనుక నన్ను బ్రతికిస్తే నీకోసం నేను బ్రతుకుతానయ్యా, నీకోసం బ్రతుకుతానయ్యా. నాతో మాట్లాడేసయ్యా. దేవుడు స్వస్థపరిచాడు. దేవుడు స్వస్థపరిచిన తర్వాత మరలా ఎక్కడికి వెళ్ళమంటావు ప్రభువా? దిక్కులేనోడయ్యా, అనాథని ప్రభు, నీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుతున్నాయా, నీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుతున్నాను. ఏడ్చి 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 ప్రభు పాదాలు పట్టగానే ప్రభు నాతో అన్నాడు, నువ్వు భద్రాద్రి కొత్తగూడెం పోవాలి. భద్రాద్రి కొత్తగూడెంలో ఎవరు లేరు కదా ప్రభువా, నేనేం చేయాలి అంటే నీతో పాటు నేను అడుగు పెట్టబోతున్నాను. దేవుని పాదాలను ఇలా తాకడం జరిగింది. దేవుడు భద్రాద్రి కొత్తగూడెం వెళ్ళమంటే ఎలా వెళ్ళాలి ప్రభు అంటే, ఒక్కొక్కరి దగ్గర 2 రూపాయలు, 3 రూపాయలు, 5 రూపాయలు అడుక్కొని బస్ ఎక్కి భద్రాద్రి కొత్తగూడెంలో అడుగు పెట్టాను. భద్రాద్రి కొత్తగూడెంలో అడుగు పెట్టినప్పుడు నా వయసు 18 సంవత్సరాలు. ఏ తల్లి లేరు, ఏ తండ్రి లేరు, బంధువులు లేరు. 18 సంవత్సరాల వయసులో చిన్న రేకుల షెడ్డులో ప్రారంభించాను పరిచర్య. ఒక అన్న సింగరేన్ ఎంప్లాయ్ ఖాళీ చేసి వెళ్ళిపోతుంటే నా జీవితం చెప్తే, బాబు ఈ రేకుల షెడ్డులో ఉండు, నువ్వు ట్యూషన్ పాయింట్ రన్ చేసుకో అన్నాడు. నా డ్రెస్సింగ్ స్టైల్ చూసి పిల్లలందరూ పారిపోయారు. ఒంటరిగా 3 రోజులు ఆకలితో ఆ రూమ్లో ఏడుస్తా ఉన్నాను. ఆ 3 పిల్లలు వచ్చారు. ఎందుకు ఏడుస్తున్నారన్నా మీరంటే, ఆకలి అవుతుంది, తిని ఇప్పటికి 3 రోజులు అయిపోయింది, బాగా ఆకలి అవుతుంది, గ్యాస్ లేదు, అన్నం లేదని చెబితే ఆకలితో ఏడ్చేవాడిని. మీ తల్లిదండ్రుల మాట వినండి. నా జీవితంలో నేను ఎంత బాధపడ్డానో తల్లిదండ్రులు లేక, నా ఎక్స్పీరియన్స్ అంతా వాళ్ళకి చెప్తే వాళ్ళెళ్ళి వాళ్ళ పిల్లల, వాళ్ళ తల్లుల కాళ్ళు, తండ్రుల కాళ్ళు ఒత్తడము, తల్లిదండ్రులు చెప్పగానే మాట వినడం ప్రారంభించారు. ఆ పిల్లలలో చేంజ్ చూసిన తల్లిదండ్రులు నా దగ్గరికి వచ్చి, మా పిల్లలకి ఏ మందు పెట్టినవయ్యా నువ్వు అని చెప్తే నా సాక్ష్యం చెప్పగానే ఆ కాలనీలో అంత పిల్లలు నా దగ్గరికి వచ్చి ట్యూషన్కి రావడం ప్రారంభించారు. 3 70 మంది పిల్లలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 70 మంది పిల్లలు. చక్కగా ఒక గ్యాస్ కొనుక్కున్నాను, చిన్న బైక్ కొనుక్కున్నాను, చక్కగా ట్యూషన్, చక్కగా నా కింద ఇంకొక 2 టీచర్లను పెట్టాను. ఒకరోజు రంజాన్ వచ్చింది. రంజాన్ వచ్చినప్పుడు ఆ బాక్స్ అంతా కూడా నిండిపోయింది బిర్యానీతో. బిర్యానీ పిల్లలు తీసుకొచ్చారు, నేను కొంచెమే తింటా. ఆ బిర్యానీ అంతా నిండిపోయింది, ఏం చేయాలి నేను అని చెప్పినప్పుడు రోడ్ల మీదకి వెళ్ళి పంచుదామని చెప్పి, అనాథలకు పంచుదామని చెప్పి రోడ్ల మీదకి వెళ్ళి పంచితే ఇస్రాకులో కొంచెం వేయగానే ఇలా పట్టుకొని టకాటక తినేస్తున్నారు. ఇంత బిర్యానీ తీసుకెళ్తే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయిపోయింది. ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చి పడుకున్నాను, నిద్ర పట్టడం లేదు. యేసయ్యా, నాలాంటి అనాథలు రోడ్ల మీద చాలా మంది ఉన్నారయ్యా, వారిని పోషించే శక్తిని నాకు దయచేయి ప్లీజ్. యేసయ్యా, వారిని పోషించే శక్తిని నాకు దయచేయి. నువ్వు నాకు సహకరిస్తే నేను అనాథ శరణాలయం పెట్టాలనుకుంటున్నానయ్యా, అనాథ పిల్లల కోసం నేను బతకాలయ్యా అని చెప్తే ప్రభు అన్నాడు, అనాథ శరణాలయం పెట్టు అన్నాడు. అయితే అనాథ శరణాలయం పేరు ఏంటి ప్రభు అంటే,
అమ్మ ప్రేమకు నువ్వు దూరం అయ్యావు కాబట్టి అమ్మ ప్రేమను అందరికీ నువ్వు పంచాలా, అమ్మ అనే పేరు పెట్టు అన్నాడు దేవుడు. హల్లెలూయా. అమ్మ అనే పేరుతో అనాథ శరణాలయాన్ని స్టార్ట్ చేశాను. ఒక అనాథ గుండెలో నుంచి ప్రారంభించిందే ఈ అమ్మ అనాథ శరణాలయం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 18 సంవత్సరాల వయసులో, నాకు 18 సంవత్సరాల వయసులో అనాథ శరణాలయం ప్రారంభించాను. 3 నెలల బాబు, ఏ భార్య నా పక్కన లేరు, ఏ సంఘం నా పక్కన లేరు, ఓన్లీ దేవుని చేతులే నాకు తోడు. 3 చిన్న పిల్లోడిని తో ప్రారంభించిన పరిచర్య ఈరోజు గొప్ప రీతిలో దేవుడు దీవించాడు. దేవుడు నన్ను అంచెలంచెలుగా ఆశీర్వదించాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. నా సాక్ష్యం చెప్పాలంటే ఒకరోజు సరిపోదు. పాస్టర్ అమ్మతేజ యూట్యూబ్ ఛానల్లో నా సాక్ష్యం ఉంటుంది. వీలైతే మీ ఇంట్లో టీవీలో కనెక్ట్ చేసుకొని మీ పిల్లలకు చూపెట్టండి. ఒక అనాథని దేవుడు ఎట్లా లేపుతాడో ఆ సాక్ష్యంలో దేవుడు చెబుతాడు. ప్రైజ్ ది లార్డ్. మా చిన్నమ్మ అనేది, మా నాన్న వేరే మ్యారేజ్ చేసుకున్న తల్లి అనేది నన్ను, వాడి ఫేస్ నాకు కనపడొద్దు అనేది. కానీ ఈరోజు యేసయ్య టీవీ ఛానల్స్లలో, యూట్యూబ్లో, ఈ సభలలో ఈ ఫేస్ ని కొన్ని కోట్ల మందికి చూపిస్తున్నాడు. నా యేసయ్యకే మహిమ కలుగునుగా. హల్లెలూయా. పుక్కెడు పువ్వ ఉంటే చాలు అనుకుంటే ఈరోజు ఎక్కడికి వెళ్తే అక్కడ చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, ఫిష్ ఫ్రై. మొన్న శ్రీకాకుళం పోయినాను, ఇచ్చాపురం వాక్యం చెప్పడానికి పోతే తేజన్న వస్తున్నాడని చెప్పి నా తమ్ముడు సర్జన్ ఒక్క చేప 5,000 రూపాయలంట. 5,000 రూపాయల చేప తీసుకొచ్చి నాకు భోజనం పెడుతుంది. అదా నా బతుకు, నా జీవితం ఏంటి? ఇంటింటికెళ్ళి అడుక్కు తిన్న నా బ్రతుకు, బ్రతుకుని నా దేవుడు అద్భుతంగా మార్చేసి, చిరిగిపోయిన బట్టలు వేసుకుంటే చీపో అనేవాళ్ళు. ఇంత మంచి బట్టలు వేసుకొని మీ అందరి ముందు నిలుచోడానికి దేవుడు కృప చూపించాడు. ఆకలితో ఉన్నానా, ఆకలి తీర్చావే. తల్లి తండ్రివై నాకు ప్రేమను పంచావే. హల్లెలూయా. ఆకలితో ఉన్న నా ఆకలి తీర్చావే. నా కన్నీల్లో నుంచి పుట్టిన పాటలున్నాయి. ఆ పాటలు వినండి, తప్పక మీ ఆత్మీయ జీవితాలు కట్టబడతాయి. చప్పట్లు. యేసయ్యా ఎంత మంచి దేవుడవయ్యా యేసు. ఆకలితో ఉన్నానా, ఆకలి తీర్చావే. తల్లి తండ్రివై నాకు ప్రేమను పంచావే. నా ప్రాణమా నా యేసయ్యా, నా సర్వమా నా యేసయ్యా. అనాథనైనా నన్ను ఆదుకున్నావే. నీ సేవ చేసే కృపనిచ్చావే. అనాథనైనా నన్ను ఆదుకున్నావే. నీ సేవ చేసే కృపనిచ్చావే. నా ప్రాణ
నా యేసయ్యా నా సర్వమా నా యేసయ్యా. ఈరోజు అనాథలైన నా చరిత్రను దేవుడు మార్చేసినాడు. చిన్న రేకుల షెడ్డులో ప్రారంభించబడిన నా పరిచర్య భవనములోకి నా దేవుడు చేర్చాడు. గట్టిగా చెప్పండి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. పెద్ద ల్యాండ్ ఇచ్చాడు దేవుడు. ఆమేన్ ఆమేన్. ఒక్కసారి మీరు భద్రాద్రి కొత్తగూడెం రండి. ఆమేన్ అనండి. అక్కడికి వచ్చి చూస్తే దేవుని కార్యాలు మీకు కనబడబోతున్నాయి. ఆమేన్ 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 హల్లెలూయా హల్లెలూయా. ఆ ప్రాంగణంలో అడుగు పెట్టగానే చచ్చిపోయే బ్రతుకులు బ్రతుకుతున్నారు. గట్టిగా చెప్పండి. ఆమేన్. అక్కడున్న మట్టిని కూడా దేవుడు బ్లెస్ చేసేసిండు. ఆమేన్. చాలా మంది అక్కడున్న మట్టి ఎత్తుకెళ్ళి పొలాలలో పోస్తున్నారు. సారము లేనా సారవంతమైన నేలగా మారిపోతుంది. కొట్టు గట్టిగా చెప్పండి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. కన్నీళ్లతో తడవబడుతున్న నేల. నా జీవితంలో ఏది కావాలన్నా ఉపవాసం ఉపవాసం ఉపవాసం. జనవరి నెలలో ఉపవాసం ప్రకటించుకుంటా. 40 రోజులు ప్రార్థన గోపురంలోకి వెళ్ళిపోయి ఓన్లీ వాటర్ మీదనే ఉంటా. 40 రోజుల తర్వాత బయటకు వస్తాను. ఏమేం కావాలో మొత్తం దేవుడు ఇచ్చేస్తాడు. కొట్టు గట్టిగా చెప్పలు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. అందరూ అన్నారు, అరే యేసు ప్రభుని నమ్ముకుంటే నీకెవరు ఇస్తారా అమ్మాయిని అన్నారు. ఆమేన్ హల్లెలూయా. యేసు ప్రభుని నమ్ముకుంటే నీకెవరు ఇస్తారా అమ్మాయిని అన్నారు. కానీ నా భార్య, తనే నా భార్య. హల్లెలూయా. అనాథగా బ్రతికా. తను కిడ్జీ ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రిన్సిపల్. చిన్న రేకుల షెడ్డులో ఉన్నప్పుడు దేవుడు తనతో మాట్లాడాడు. నాతో దేవుడు మాట్లాడాడు. ఇద్దరం వివాహం చేసుకున్నప్పుడు అందరూ మమ్మల్ని అన్న మాట ఏంటిదంటే, ఛీ వీళ్ళకి పిచ్చి పట్టింది, వీళ్ళు షో చేస్తున్నారు, వీళ్ళు ఏదో ఒక రోజు రోడ్డు మీద పడతారు. చాలా మంది పోయి ఒక అనాథను పెళ్లి చేసుకుంటా వచ్చి నీ బ్రతుకు అని ముఖం మీద ఉమ్ము వీశారు. కానీ అందరి ముందు మా తలలను దేవుడు లేవనెత్తాడు. హల్లెలూయా హల్లెలూయా. కృప కలుగును గాక. తల్లి లేని నాకు తల్లి ప్రేమ చూపిస్తుంది. తండ్రి లేని నాకు తండ్రి ప్రేమ. అనాథనైన నాకు సర్వం. నాకు కొంచెం నీరసంగా ఉందంటే చాలు తన ప్రాణం ఆగదు. ఇంత మంచి భార్యనిచ్చిన దేవుడికే మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. అందుకనే ఇక్కడున్న చెల్లెల్లారా, నా తమ్ముళ్ళారా, నా 2 చేతులెత్తి బ్రతిలాడుతున్నాను. మనం వెతుక్కునే దానికోసం మనం ప్రాణాలు పెడతాం. కానీ దేవుడిచ్చేది ఇస్తే ఇలా ఉంటుంది. హల్లెలూయా ఆమేన్. దేవుడిచ్చే దానికోసం మనం ఆరాట పడదాం. ఆమేన్. ఈరోజు ఈ రాయచూరుకి నేనేదో పెద్ద ప్రవక్తగా ఏదో కాదు నాన్న. ఇక్కడున్న సేవకులకి, ఇక్కడున్న నా తమ్ముళ్ళకి, ఇక్కడున్న నా చెల్లెళ్లకు, ఇక్కడున్న నా తల్లులకు తండ్రులకు, ప్రియ దేవుని జనాంగమా మీ అందరికీ నా 2 చేతులెత్తి బ్రతిమలాడుతున్నాను. ప్లీజ్ ప్లీజ్. గొప్ప మర్మమైనటువంటి మాటలు రాకపోవచ్చు. ఒకటి చెప్తున్నాను వినండి. అనాథనైన నా బ్రతుకుని మార్చిన దేవుడు, ఇంటింటికెళ్ళి అడుక్కు తిన్న నా బ్రతుకుని మార్చిన దేవుడు మీ బ్రతుకులను లేవనెత్తబోతున్నాడు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆయన పాదాలు పట్టుకుంటేనే మన చరిత్ర మారుతుంది. ఆమేన్ ఆమేన్. మనుషుల పాదాలు పట్టుకుంటే మన బ్రతుకు మారదు. ఆమేనండి ఆమేనండి. కృప కలుగును గాక. ఆమేన్. కృప కలుగును గాక. అయిపోయిందా? హల్లెలూయా. అయిపోయిందంట టైం. మళ్ళీ రమ్మంటారా రాయచూరుకి?
ఎవరెవరే చేయలేపుతున్నారు? ఎత్తిన చేతులన్నీ దీవించబడునుగా. మీ ఇంట్లో బిడ్డగా నన్ను చేర్చుకోండి. నా ఆశ, నా భార్య ఆశ ఒకటే, ఆయన సేవలో కొవ్వొత్తిలాగా నేను కరిగిపోవాలి. ఆమేన్. వేరే ఆశ నాకు లేదు. నా బ్రతుకుని మార్చిన యేసయ్య కొరకు నేను కొవ్వొత్తిలాగా కరిగిపోవాలి. ప్రియ దేవుని జనాంగమా, ఈ భారభరితమైనటువంటి పరిచర్య కోసం ప్రార్థన చేయండి. ఆమేనండి. అనేక మంది అనాథ పిల్లల్ని పోషిస్తున్నాం, అనేక మంది అనాథ వృద్ధుల్ని పోషిస్తున్నాం. వారి పోషణ కోసం ఎంతమంది ప్రార్థన చేస్తారు? ప్రార్థన చేస్తారా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక.